గత రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన ప్రాంతానికి కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన సార్ ఎలా ఉంది సార్, పరిశీలించారు? నిన్న నైటు జరిగిన దాడి మీద ఏమనుకున్నారు సార్? దాడి చేయించింది, దాడికి ప్రేరేపితం చేసింది, దాడి చేయాలని ఆలోచన చేసింది, కుట్ర చేసింది అంతా తెలుగుదేశమే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా పోస్టింగ్లు పెట్టడము, అచ్చెన్నాళ్ళ లాంటి వ్యక్తులు దీన్ని కోడికత్తితో పోల్చడము చూస్తూ ఉంటే వాళ్ళు అసలు తెలుగుదేశం నాయకులా లేకపోతే సమాజంలో మనుషుల కింద కూడా మానవత్వం లేనటువంటి మనుషుల కింద కూడా ఉండేటటువంటి వ్యక్తుల కింద మనకి అర్థమవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ విజయవాడ నగరంలో తెలుగుదేశానికి ఒక క్రిమినల్ రికార్డు ఉంది, నేర చరిత్ర ఉంది తెలుగుదేశానికి. అందుకనే తెలుగుదేశం ఎప్పుడు కూడా విజయవాడ నగరంలో పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో చూసిన తర్వాత ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిసిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో, ఒక కుట్రతో, కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళు భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయడానికి నిన్న ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మనుజాలవు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడచ్చు. ఇలాంటి క్రిమినల్ ప్రోత్సాహానికి తెలుగుదేశం పాల్పడడం అనేది దిగజారిపోయి మాట్లాడడం. ఎందుకంటే జరిగినటువంటి గంటలోనే అచ్చెన్నాయుడు పోస్టింగులు పెట్టి ఇది మరో కోడికత్తి నెంబర్ 2 అని జరిగినటువంటి సంఘటనని ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు అందరూ ఖండించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖండించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశానికి ఇది ఒక డ్రామాలాగా ఉంది. అంటే జస్ట్ అదృష్టంతో దేవుడి దేవల్ల కన్నుపోకుండా, ఇద్దరికీ కూడా కన్నుపోకుండా ఒక దేవుడి దేవల్ల ఈ రకంగా ఈరోజు ఉంటే, కుట్లుబడి అంతటితో సరిపెట్టుకునే పరిస్థితి ఉంటే దీన్ని డ్రామా కింద అభివర్ణిస్తున్నారు అని అంటే అచ్చెన్నాయుడు ఏం చేయాలి, ఏం చెప్పాలి? అచ్చెన్నాయుడు యొక్క పోకడలు, వ్యవహార శైలి, వాళ్ళ పోస్టింగులు ఇవన్నీ బట్టి తెలుగుదేశానికి ఉన్నటువంటి చరిత్రను బట్టి ఇది తెలుగుదేశం సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి పని అని చెప్తాం. అంటే ఎమ్మెల్యేగా మీరు కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడైనా అట్లాంటి ఘటనలు కానీ, నేతల మీద దాడులు కానీ అట్లా ఉన్నాయి? ప్రశాంతంగా ఉంది. గత కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. జనజీవన స్రవంతికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. కానీ తెలుగుదేశం దీన్ని ఏదో ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతో చేసింది. ఇది తెలుగుదేశానికి మాయని మచ్చ కింద మిగిలిపోతుంది. ఆధారాలు ఉన్నాయా సార్? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తా ఉన్నాయి, ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ప్రధానంగా కంపల్సరీగా ఇది తెలుగుదేశం పార్టీ కావాలని చేసిందంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదేందో కుట్రలో భాగంగానే చేసేదంటూ కూడా మల్లాది విష్ణు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.